ఓం నమో వెంకటేశాయ. కుంద సుందర దంత పంక్తి విభాసమాన ముఖాంబుజం నీలనీరద కాయ శోభిత జానకీ తటదుజ్వలం శంఖచక్ర చరాశనేషు విరాజమాన కరాంబుజం భద్రభూధర శేఖరం ప్రణమామి రామ సుధాకరం. సుందర దంతపంక్తితో కూడిన మందహాసముఖము కలిగినవాడు, నీలమేఘ శ్యాముడు, సూర్యుని వలె కాంతి మరియు చంద్రుని వలె చల్లని చూపులతో తన భక్తులను అనుగ్రహించే శ్రీరామునికి, తదభిన్న శ్రీనివాసునికి నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో మనం ఇవాళ మొట్టమొదటిగా హరినామ సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కలిగినిదే నాకు కైవల్యము, కలిగినిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకని
శ్రీ గురు ధ్యానాదను కలిసి పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే.
శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పానే ప్రసక్తో భవతు స్త్రీష్వక్షేషు చ నిత్యశః కామక్రోధాభిభూతస్తు యస్యార్యోనుమతే గతః. కౌసల్యాదేవి వద్ద భరతుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగానైనా సరే భరతుడి ప్రమేయం ఉండవచ్చును అని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా. అంతెందుకు కౌసల్యాదేవే భరతుడు తన దగ్గరికి వచ్చి ఆ విధంగా విలపిస్తూ ఉంటే ఒకంత భరతుణ్ణి ఓదార్చుతూనే మరో పక్క నాయనా నీవు కోరుకున్నటువంటి రాజ్యం నీకు దక్కింది కదా, చక్కగా అనుభవించు అని చెప్పి అనేసింది ఒక మాట. అంటే భరతుని యొక్క ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా ఉండి ఉండవచ్చునేమో, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే అతని వ్యవహారం ద్వారానైనా సరే భరతుని యొక్క అంటే భరతుడు రామ వనవాసానికి కారణమై ఉండవచ్చు, రాజ్యాన్ని కోరుకొని ఉండవచ్చు అనే ఆలోచన ఉంటుంది కదా లోకంలో. అందుకనే అటువంటి ఆలోచన అనేదే లేకుండా ఎవరైనా సరే భరతుడు రాజ్యాన్ని కోరుకోలేదు, రాముడు వనవాసానికి వెళ్ళడానికి భరతుడు కారణమే కాదు, భరతుడి ప్రమేయం అనేది లేదు అనే విషయాన్ని నిరూపించడానికే భరతుడు ఇన్ని శపథములను చేస్తూ ఉన్నాడు. వస్తుతః ఇన్ని మాటలు చెప్పవలసినటువంటి అవసరము కానీ అంటే అలా చెప్పి నిరూపించుకోవలసినటువంటి అవసరము భరతుడికి లేదు. అయినప్పటికీ తన అన్నగారి మీద తనకు ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. అంటే ఆ ప్రేమ మొక్కవోనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అవునండి, భరతుడికి అంత ప్రేమ ఉంటే భరతుడు ఆస్వాదిస్తాడు, అంత భక్తిగా ఉంటాడు అంటే తనకు ఉండటమే కాదు, తనకున్నటువంటి ప్రేమను తన ధర్మాన్ని ఇతరులు శంకించినా సరే తట్టుకోలేనటువంటి స్వభావం భరతుడిది అన్నమాట. అందుకనే కదా రాముడి లక్షణాల గురించి కూడా చెబుతూ రాముడిలో ఎటువంటి దుస్వభావం దుర్లక్షణములు కూడా లేవు అనే మాట చెప్పి ఆ తరువాత మరో మాట కూడా చెప్పాడు, అసలు ఆరోపించడానికి అవకాశమే లేదు అనే మాట అన్నారు. అంటే ఆరోపణ అనేది ఎవరైనా చేయవచ్చును. అంటే అక్కడ అవతల వారిలో ఆ లక్షణములు ఉన్నా లేకపోయినా సరే అసూయతోటి ఆరోపణ చేసేయచ్చు, దానిదేముంది. కానీ అసూయతో కూడా రాముడి మీద ఆరోపణ చేయడానికి ఎవరికి నోరు రాదు, ఎవరికి మనసు రాదు అన్నమాట. మరి అలాగే ఇక్కడ భరతుడు కూడా ఎవరైనా తనను అనుమానించవచ్చును, ఎందుకంటే సందర్భం అలాగే ఉన్నది. ఎందుకంటే జరిగినటువంటి దాని ద్వారా రామ వనవాసం వల్ల కానీ పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల కానీ ప్రయోజనం చేకూరేది భరతుడికి. కావున భరతుడి ప్రమేయం ఉన్నది అని ఎవరికైనా అనిపించవచ్చును. కానీ ఇక్కడ భరత ప్రమేయం ఏమాత్రము లేదు. కావున ఆ విషయాన్ని నిరూపించుకుంటూ శపథము ద్వారా ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. కొన్ని వాణిజ్యములు చేస్తే వచ్చేటటువంటి పాపములు అవి కూడా కలుగుతాయి అన్నారు. మరి అనిపిస్తుంది, కొంతమంది అడుగుతున్నారు, ఏమండి ఉప్పు పప్పు అదేవిధంగా ఇనప వస్తువులు వీటిని కొనకుండా ఈనాటి రోజుల్లో ఎలా కుదురుతుందండి? మన పెద్దవాళ్ళు ఏం చేశారు అని ఏం చేసేవాళ్ళు అంటే మనకు దానికి మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలాంటి ఉప్పు ఇలాంటివి కొనవలసి వచ్చినప్పుడు వస్తు వినిమయం చేసేవారు. అంటే తమ దగ్గర ఉన్నటువంటి వస్తువుని వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుని తాము తీసుకునేవాళ్ళు. అంటే ఏమిటి, డబ్బుతో కొనకుండా వస్తు వినిమయం చేయటం ద్వారా ఆ విక్రయించినటువంటి దోషాన్ని పోగొట్టుకోవచ్చు అనమాట. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళి ఇచ్చి ఆపణంలో ఉన్నటువంటి ఆ కొట్లో ఉన్నటువంటి కొత్త వస్తువులను తెచ్చుకోవడం అనేది ఇప్పటికి కూడా మనం చేస్తూనే ఉంటాం. అయితే దీనివల్ల ఈ క్రయ విక్రయ దోషం ఏదైతే ఉందో ఆ దోషం అనేది ఉండదు అని చెప్పి పెద్దలు మనకు ఆ విధంగా పూర్వం నుంచి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే బియ్యానికో లేకపోతే పప్పుకో లేకపోతే పాత బట్టలకో మరో దానికో ఇలాగ వస్తు వినిమయంతో ఆ వస్తువులను తీసుకునేవారు. తద్వారా క్రయ విక్రయ దోషములు కొన్ని వస్తువుల విషయంలో ఉండవు అని చెప్పి మనకు పెద్దలు నేర్పించారు కదా. కావున ఇబ్బంది ఏమీ లేదన్నమాట. ఈ విధంగా అనేకమైనటువంటి పాపములన్నీ కలుగుతాయి అని అంటూ పానే ప్రసక్తో భవతు
స్త్రీష్వక్షేషు చ నిత్యశః అని అంటూ ఎవరి కారణంగా అంటే ఎవరి యొక్క అనుమతితోటి రాముడు వనవాసానికి వెళ్ళాడో అతడు నిత్యశః పానే ఎల్లప్పుడూ కూడా మద్యమునకు బానిస అయిపోయి మద్యపానం చేయడంలో బానిస అయిపోయి అలాగే స్త్రీషు అక్షేషు ప్రసక్త స్త్రీల యందు అంటే పరస్త్రీల యందు వ్యామోహము అదేవిధంగా ద్యూతము యందు వ్యామోహము వ్యసనముల యందు వ్యామోహంతో ఉన్నటువంటి వాడై కామ క్రోధాభిభూత కామానికి క్రోధానికి లోబడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వాడు అందరి చేత కూడా చీకొచ్చుకునేటటువంటి వాడిగా ఉంటాడు అని అన్నాడు. భరతునికి ఈ స్థితి, అసలు ఈ స్థితి ఎవరైనా ఊహిస్తారా? కానీ భరతుడు ఏమంటున్నాడు, ఇటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. దీనివల్ల వచ్చేటటువంటి పాపాన్ని తాను పొందుతాను అంటున్నాడు, ఒకవేళ రామ వనవాసానికి కారణమైతే అంటున్నాడు. ఇక్కడ పానే స్త్రీషు ప్రసక్త అని అంటూ మద్యపానం చేయటము, పరస్త్రీ వ్యామోహము, ఈ రెండింటి ద్వారా అంటే మద్యపానం చేయటం ద్వారా బుద్ధి లోపించేసి క్రోధం అనేది కలిగి తాము ఏం చేస్తున్నామో తెలియక క్రోధావిష్టో పురుష అని చెబుతూ మనకు సుందరకాండలో చెప్పినట్లుగా నాస్తి అకార్యం కించిత్ అని అంటారంటే అసలు చేయకూడనటువంటి పని ఏమి ఉండదు. ప్రతి అకార్యాన్ని చేయకూడనటువంటి ప్రతి పనిని కూడా ఆ మత్తులో చేయటానికే సిద్ధపడిపోతాడు. ఆ క్రోధం అనేది తాను అనుకున్నది జరగకపోతే మితిమీరినటువంటి కోపం అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కసారి పరస్త్రీ వ్యామోహంతో ఒక్కసారి కనుక అలవాటు పడ్డట్టయితే దానిని మరలా మానటం అనేది ఉండదు. అదేవిధంగా వ్యసనమును జూదం ఏదైతే ఉందో జూదానికి అలవాటు పడ్డప్పటికీ కూడా దానిని విడిచిపెట్టడం అనేది కుదరదు. తద్వారా స్వయం నశించిపోతాడు, తన మీద ఆధారపడినటువంటి వారిని కూడా నశింపచేస్తాడు. అంతే కదా, స్వయం తీర్ణ పరాంస్తారయతి, తాను కనుక ఉత్తీర్ణుడైతే ఇతరులను కూడా ఉద్ధరిస్తాడు. స్వయం నష్ట పరాన్ నాశయతి, తాను నష్టపోయి తన మీద ఆధారపడినటువంటి వారిని కూడా నష్టపరుస్తాడు. అటువంటి వాడు ఎటువంటి పాపములను పొందుతాడో ఆ పాపములను తాను పొందుతాను అని చెప్పి భరతుడు చెబుతున్నాడు. కావున దీని ద్వారా మద్యపానము, పరస్త్రీ వ్యామోహము, ద్యూతము మొదలైనటువంటి వ్యసనములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యసనములను విడిచిపెట్టాలి. లేకపోతే కామక్రోధాదుల చేత జీవితాన్ని నశింపజేసుకుంటారు వారు అని అంటున్నాడు. అంటూ మాస్మధర్మే మనోభూయాత్ అధర్మం సనిషేవతాం అపాత్రవర్షీ భవతు యస్యార్యోనుమతే గతః. ఎవరి అనుమతితో రాముడు వనవాసానికి వెళ్ళాడో వాడు మనః ధర్మే మాభూత్, అతడి యొక్క మనస్సు ధర్మము యందు ఉండకుండుగాక అని అన్నారు. ఎందుకు అంటే మనస్సు ధర్మాన్ని ఆచరించమని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటే తద్వారా ధర్మాచరణ జరగాలి అనే బుద్ధి, ఆ విధంగా తద్వారా పుణ్యము, తద్వారా ఉత్తమగతులు ఇవన్నీ కూడా కలుగుతాయి. కానీ మనస్సు మరో రకంగా ప్రేరేపిస్తూ ఉంటే తద్వారా పాపములనే చేస్తూ ఉంటాడు కదా. చూడండి, ఎంత చదువుకున్నటువంటి వాడ, ఎన్ని తెలిసినటువంటి వాడైనప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే ఆ వ్యామోహము లేకపోతే ఆ బలహీనత అనేది అతడిని కొన్ని రకాలుగా కొంగదీసేస్తుంది, దిగజారుడుతనాన్ని అలవాటు చేస్తూ ఉంటుంది. తనకు ఉన్నప్పటికీ కూడా దొంగతనం ద్వారా ఏదో సాధించాలి అనేటువంటి భావన, అంటే ఏమిటి, ఆ మనస్సు ఆ దొంగతనం చేస్తే కానీ ఆ మనస్సుకు తృప్తి కలగదు. పోనీ ఆ దొంగతనం ద్వారా ఏమన్నా జీవిస్తాడా అంటే అవసరం లేదు, అక్కడికంటే కూడా తన దగ్గర చాలా సొమ్ము ఉండవచ్చును. కానీ బుద్ధి, ఆ మనస్సు ఆ విధంగా అధర్మం వైపు లాగేస్తూ ఉంటే దాని వైపుకే మొగ్గు చూపుతూ ఉంటాడు, అది అలవాటు చేసుకుంటాడు అన్నమాట. తద్వారా అధర్మము, పాపము, అధోగతి పాలవటం అనేది జరుగుతుంది అని. కావున మనః అధర్మే మాభూత్, రామ వనవాసానికి కారణమైనటువంటి సమ్మతించినటువంటి వారికి, అటువంటి వాడిని నేనే కనుక అయి ఉన్నట్లయితే, భరతుడే కనుక అయినట్లయితే మనస్సు ధర్మం వైపు వెళ్ళకుండుగాక, అంటే అధర్మాన్ని పాటించడానికే మనస్సు ప్రేరేపిస్తుంది, తద్వారా పాపాన్ని పొందుతాడు. అంతేకాదు అపాత్రవర్షి, అపాత్ర దానం చేసేటటువంటి వాడవుతాడని. దానం చేసేటప్పుడు దేశే కాలేచ పాత్రేచ అని చెప్పినట్లుగా దేశమును
కాలమును పాత్ర అంటే ఎవరికైతే ఇస్తున్నానో వారి స్థితిని వాటిని బట్టి దానం అనేది చేయాలి. అలా కాకుండా అపాత్ర దానం గనక చేసినట్లయితే అంటే మనము ఇచ్చినటువంటి దానము ద్వారా ఆ దానాన్ని గ్రహించినటువంటి వాడు అకృత్యాలు లేకపోతే వ్యసనాలు వాటిని తీర్చుకున్నట్లయితే వ్యసనాలకి అవి వినియోగించినట్లయితే ఆ పాపం అనేది కూడా ఇచ్చినటువంటి వాడికి కూడా వస్తుంది. అందుకనే మన పెద్దలు దానం చేసేటప్పుడు ఆలోచించి చేసేవారు. తాము ఇచ్చేటటువంటి ధనము సద్వినియోగం అవుతుందా, తాము ఇచ్చేటటువంటి సొమ్ముతోటి వాడు సత్కార్యములే చేస్తాడా అని ఆలోచించి దానం చెయ్యాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చేసేసినట్లయితే తద్వారా వాళ్ళు కనుక అకృత్యములు చేస్తే వాటి యొక్క దుష్ఫలితాలను కూడా పొందవలసి వస్తుంది అని అంటున్నాడు. అందుకని ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, ధర్మము యందు మనస్సు తొలగి అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడిగాను, అలాగే దానము చేసినప్పటికీ కూడా అపాత్ర దానం చేసినటువంటి పాపాన్ని పొందేవాడుగాను కూడా ఉంటాడు. ఎవడు? రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వాడు. కావున దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ధర్మము యందే మనస్సుని లగ్నము చెయ్యాలి. అలాగే దానము చేసేటప్పుడు సపాత్ర దానము చెయ్యాలని చెప్పి. ఎందుకు అంటే మనస్సు నీరు పల్లానికే ప్రవహిస్తుంది, మనస్సు మరో రకంగానే పక్కకే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుందంటారు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? నీరు పల్లానికి వెళుతూ ఉంటే అక్కడ ఏదైనా అడ్డుగా పెట్టి దాన్ని సంరక్షించినట్లయితే ఆ నీరు ఉపయోగపడుతుంది. లేకపోతే అన్నింటినీ కొట్టుకుపోయే విధంగా చేసి వ్యర్థమైపోతుంది. అలాగే మనస్సు కూడా, ఇంద్రియములు ఆ మనస్సుని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ మనస్సుని గట్టిగా పట్టుకుని మనస్సు అనే సారథి లేకపోతే ఆ మనస్సుతోటి ఇంద్రియములను ఒడిసి పట్టుకుని ఇంద్రియములను ఆ గుర్రాలని ఆపి మనస్సును సరైనటువంటి మార్గంలో ఉంచినట్లయితే, ధర్మ మార్గంలో ఉంచినట్లయితే పుణ్యాన్ని పొందగలుగుతారు. లేకపోతే విచ్చలవిడితనం అలవాటైపోయి అధోగతి పాలైపోతారనే విషయం చెబుతూ, సంచితాన్యస్య విత్తాని వివిధాన్ని సహస్రశః దస్యుభిః విప్రళుప్యంతాం యస్యార్యోనుమతే గతః. ఎవరి అనుమతితో రాముడు వనవాసానికి వెళ్ళాడో వాడి యొక్క సంచితాని విత్తాని, ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి సొమ్ములు, సంపదలు, డబ్బు ఏదైతే ఉన్నదో, సహస్రశః విత్తాని, వేల కొలదిగా దాచుకున్నటువంటి సొమ్ము, దస్యుభిః విప్రళుప్యంతాం, దొంగలు దోచుకుపోవాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి సొమ్ముని దొంగలు ఎత్తుకుపోతే మరి అతడికి కలిగేటటువంటి ఆవేదన, ఆ శోకము, బాధ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఎవరూ కూడా చెప్పలేరు. మరి అంతటి దారుణమైనటువంటి బాధను పొందుగాక అని చెప్పి అంటున్నాడు. దస్యుభిః విప్రళుప్యంతామని అన్నారు. పైగా దాచుకోవటము అంటే దానం భోగో నాశస్తిస్రః గతయో భవంతి విత్తస్య అని చెప్పినట్లుగా సంపాదించినటువంటి సొమ్ముకి 3 మార్గములు ఉన్నాయి. ఒకటి దానం చేయటము, రెండవది అనుభవించడము. ఈ 2 గనక చేయకపోతే అది ఎవరో ఒకళ్ళు హరించేస్తారు, తద్వారా నశించిపోతుంది. అందుకనే అన్నారు కదా, ధనము కూడబెట్టి దానము చేయక తాను తినక అంటూ దాచిపెట్టినట్లయితే అది ఎలా ఉంటుందంటే, తేనెటీగ తెచ్చి తెరువరికి ఇయ్యదా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి తేనెను అక్కడి నుంచి తెచ్చి అంతా కష్టపడి తేనెటీగ ఏం చేస్తూ ఒక గూడుగా చేసి తేనెను ఏర్పరుస్తుంది. ఆ తేనెటీగ తాగుతుంది? తాగదు కదా. అదేం చేస్తుంది? ఆ తేనె పట్టుకునేవాడు దాన్ని తరిమేసి ఆ తేనెను మొత్తాన్ని కూడా హరించుకుపోతాడు. అలాగా సొమ్మును కూడా, సంపదలు కూడా, ఒకటి సంపాదించినటువంటి దానిని దానం చెయ్యటానికి, లేకపోతే తాను అనుభవించడానికి కూడా వినియోగించాలి. అలా అనుభవించలేనప్పుడు, అంటే దానము చెయ్యక అనుభవించకపోయినట్లయితే కనుక అది దొంగల పాలవ్వటమో లేకపోతే ఇతరులు దోచుకోవటమో నశించిపోవటమో జరుగుతుంది అని అన్నారు. ఆ విధంగా మరి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి వేల కొలది సొమ్ములను దొంగలు దోచుకుపోవటంతో ఎంత దుఃఖం అనేది కలుగుతుందో అటువంటి దుఃఖాన్ని
రామ వనవాసానికి కారణమైనటువంటి వాడికి కలుగుతుంది. వాడు సంపాదించినటువంటి సొమ్ములంటిని కూడా దొంగలు దోచుకుపోతారు అని చెప్పి అంటున్నారు. మరో మాట కూడా చెబుతారు, అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యది అని చెప్పి మనకు తరువాత మాటల్లో కూడా వస్తుంది. ఈ విధంగా దస్యుభిః విప్రలుప్యంతాం యస్యార్యోను మతే గతః అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, ఉభే సంధ్యే శయానస్య యత్పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్తస్య యస్యార్యోను మతే గతః. ధర్మశాస్త్రాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సంధ్యా సమయంలో నిద్రించేటటువంటి వాడికి ఎటువంటి పాపములు కలుగుతాయో ఆ పాపములు కలుగుతాయి అని అన్నారు. యస్య అనుమతే ఆర్యః గతః ఉభే సంధ్యే శయానస్య. రామవనవాసానికి కారణమైన వాడు ప్రాతఃసంధ్య సాయం సంధ్య అనే ఈ రెండు సంధ్యలలోనూ సంధ్యా సమయాల్లోనూ కూడా శయానస్య నిద్రించేటటువంటి వాడికి యత్ పాపం పరికల్పితే ఎంతటి ఘోరమైనటువంటి పాపం వస్తుందో, ఏ విధమైన పాపం కలుగుతుందో తత్పాపం తస్య భవేత్, అటువంటి పాపాన్ని పొందుతాడు అన్నారు. అందుకనే ఆ ఉభయ సంధ్యల్లోనూ శయనించేటటువంటి వారిని లక్ష్మీదేవి కూడా విడిచిపెడుతుంది అని చెప్పి చెబుతారు కదా. కుచే లినం దంతమలాపహారిణం బహ్వాశనం నిష్ఠురవాక్య భాషిణం సూర్యోదయే అస్తమయే చశాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం అని అంటూ చిరిగినటువంటి వస్త్రములు కట్టేటటువంటి వారిని, అలాగే ఎక్కువగా తాను తినవలసినటువంటి దానికంటే కూడా ఎక్కువగా తినేటటువంటి వారిని, ఎప్పుడూ నిష్ఠురములు మాట్లాడుతూ ఉండేటటువంటి వాడిని, అలాగే సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయ సమయంలో అంటే సంధ్యా సమయంలో నిద్రించేటటువంటి వాడిని లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది అన్నారు. ఇక్కడ చమత్కారంగా చెప్పాడు, అటువంటి వాడు ఒకవేళ మహావిష్ణువైనా సరే అంటే ఏమిటి, ఈ విధంగా నిష్ఠూరాలు మాట్లాడుతూ ఉభయ సంధ్యల్లో శయనించేటటువంటి వాడు నిద్రించేవాడు మహావిష్ణువైనా సరే లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటున్నారు చమత్కారంగా. అంటే మహావిష్ణువునే విడిచిపెడుతుంది అంటే సామాన్యమైనటువంటి వారిని విడిచిపెడుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం కానీ అనుమానం కానీ ఏమీ లేదు, విడిచిపెట్టేస్తుంది అని అంటున్నారు. ఎందుకని అంటే అది పాపము కావున, పాపము చేసినటువంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదు కావున వారిని విడిచిపెడుతుంది అని అంటున్నారు. అందుకనే ఇక్కడ భరతుడు ఏమనంటున్నాడు, రామ వనవాసానికి కారణమైనటువంటి వాడు ఉభయ సంధ్యల్లో అంటే సంధ్యా సమయంలో నిద్రించినటువంటి వాడికి ఎంతటి పాపమైతే వస్తుందో అంతటి పాపాన్ని పొందుగాక అని అన్నారు. సంధ్యా సమయంలో చేయకూడనటువంటి విషయాలను చెబుతూ నాస్నీయాత్ సంధ్యవేళాయాం నగచ్చేన్ నాపి సంవిశేత్. సంధ్యా సమయంలో భుజించడం అంటే భోజనం చేయటం కానీ, లేకపోతే ఏదైనా ముఖ్యమైన కొత్తగా ప్రయాణానికి బయలుదేరటం కానీ, నిద్రించడం కానీ, సంభోగం కానీ ఇవన్నీ కూడా కూడదు అని చెప్పి మనకు స్మృతులలో చక్కగా తెలియజేశారు. కావున ఇవి కనుక ఆ సంధ్యా సమయాల్లో కనుక చేసినట్లయితే అది పాపహేతు అవుతుంది, తద్వారా ఆ పాప ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది అని అంటూ యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతాం. ఇంకా భరతుడు చెబుతున్నాడు, అంటే భరతుడు ఏనాడు కూడా చెయ్యనటువంటిది, భరతుడికి ఇటువంటి స్థితి కలుగుతుంది అని ఎవడు కూడా ఊహించినటువంటి దారుణమైనటువంటి పాపములను స్థితిని చెప్పి రామవనవాసానికి కారణమైతే అవన్నీ కూడా తనకు ప్రాప్తిస్తాయి అని అంటూ అగ్నిదాయకే యత్పాపం, ఇళ్లను తగలబెట్టేటటువంటి వాడు అంటే అందరూ నిద్రపోతూ ఉండగా ఇంటికి నిప్పంటించేటటువంటి వాడు, ఆ దుర్మార్గుడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపాన్ని పొందుతాము అని అంటూ, అంటే భరతుడు అంటున్నాడు రామ వనవాసానికి కారణమైన వారు అటువంటి పాపాన్ని పొందుతారు. గురుతల్పగే యత్పాపం, పూజనీయుడైనటువంటి గురువు గారితోటి ఆ గురువు గారి యొక్క భార్యతో
ఇతర సంబంధం పెట్టుకునేటువంటి వాడు ఎటువంటి దారుణమైనటువంటి పాపాన్ని పొందుతాడో ఆ పాపాన్ని చూడండి. అసలు ఈ పాపములు కనీసం నోటితో ఉచ్చరించడానికి కూడా చాలా దారుణంగా ఉండేవి. అటువంటి పాపాన్ని తాను పొందుతానని చెప్పి అంటున్నాడు. ఎప్పుడు రామవనవాసానికి తాను కారణమైతే ఆ పాపాలన్నీ కూడా తనకు చుట్టుకుంటాయి అని చెప్పి భరతుడు అంటున్నాడు. అంటే ఎంతటి మానసికమైనటువంటి ఆవేదనను భరతుడు పొందుతున్నాడు, ఎంతగా కుమిలిపోతున్నాడు, ఎంత అపకీర్తి తనకు వస్తుంది అని చెప్పి భరతుడు బాధపడుతున్నాడు అనేది వీటి ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకే ఏమంటున్నాడు, ఇళ్లను కొంపలంటించేటటువంటి వారికి ఎటువంటి పాపం వస్తుందో అలాగే గురువుల యొక్క కుటుంబముతో అక్రమమైనటువంటి సంబంధములు పెట్టుకునే వారికి ఎటువంటి పాపములు వస్తాయో, మిత్రులకు తనను నమ్ముకున్నటువంటి విశ్వాసంగా ఉండవలసినటువంటి మిత్రునితోటి మిత్రద్రోహం చేస్తే ఎటువంటి పాపములు కలుగుతాయో తత్పాపం ప్రతిపద్యతాం, అటువంటి పాపాన్ని పొందుగాక అని చెప్పి అన్నాడు. ఇంకా మరి ఇక్కడ చూడండి, చెప్పినటువంటివన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పాపములు. ఆతతాయులు అని అంటారు. అంటే 6 రకాలైనటువంటి పాపములు చేసేటటువంటి 6 రకాలైన క్రూరమైనటువంటి పనులు చేసేవారిని ఆతతాయిలు అని అంటారు. ఈ ఆతతాయిలు చేసేటటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పి అటువంటి పాపములు తనకు కలుగుతాయి అని చెప్పి అంటున్నాడు. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహారీచ షడేతే ఆతతాయిన అని. ఆతతాయి అని అంటే నిప్పంటించేవాడు, అనవసరంగా ఇతరుల యొక్క ఇళ్లకు నిప్పంటించేవాడు, విషాన్ని పెట్టేవాడు, అలాగే ఆయుధాన్ని ధరించి ఉన్మత్తుడిలాగా ఇతరులను హింసించేటటువంటి వాడు, ఇతరుల యొక్క ధనాన్ని అన్యాయంగా లాక్కునేటటువంటి వాడు, అలాగే భూమిని లాక్కునేవాడు, ఇతరుల యొక్క భార్యలను అపహరించేటటువంటి వాడు. వీరిని ఆతతాయి, 6గురిని కూడా ఆతతాయి అని అన్నారు. ఆతతాయిలకు శిక్ష ఏమిటో తెలుసా? ఆతతాయిలను అసలు విచారించవలసినటువంటి అవసరమే లేదు. ఆతతాయిన మాయాంతం హన్యాదే వావిచారయన్ నాతతాయి వధే దోషో హంతుమర్హతి హంతుర్భవతి కశ్చన అని భగవద్గీత టీకలో చెప్పినట్లుగా ఆతతాయి ఎవడైతే ఉంటాడో, ఈ 6 పనులు చేసేటటువంటి వాడిని ఆతతాయి అంటారు. అటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు కనిపించంగానే ముందు కొట్టేమన్నాడు, అటువంటి వాడు కనిపించగానే ముందు వధించేమన్నాడు. అటువంటి వాడిని చంపడం వల్ల, అటువంటి వాడిని వధించడం వల్ల దోషమేమీ లేదు అని చెప్పి స్మృతి గ్రంథములు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. అంటే వారి యొక్క పాపం అనేది, వారి పాపానికి నిష్కృతి అనేది లేదు, కావున అటువంటి వారిని వధించినా సరే దోషము లేదు అని అంటున్నారు. మరి ఇక్కడ భరతుడు చూడండి, రామ వనవాసానికి సమ్మతించినటువంటి వారికి తాను గనక కారణమైనట్లయితే ఈ పాపములు తనకు చుట్టుకుంటాయి, తనకు అటువంటి స్థితి వస్తుంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఎంతటి బాధ, ఎంతటి ఉద్వేగం కలిగింది భరతుడికి రాముడి మీద ఎంతటి ప్రేమ ఉన్నది అనే విషయం కూడా తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇంకా అంటున్నాడు, దేవతానాం పితॄణాంచ మాతా పిత్రోస్తథైవ చ మాస్మకార్షీత్ సశుశ్రూషాం యస్యార్యోనుమతే గతః. సహజంగా మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవటానికి, జీవితంలో దీర్ఘాయుష్ని, ఆరోగ్యమును, ఐశ్వర్యములను పొందటానికి ప్రత్యేకమైనటువంటి పనులేమీ చెయ్యక్కర్లేదు. మన దైనందిన జీవితంలో మనతో ఉన్నటువంటి వారిని, మన తల్లిదండ్రులని, గురువులని, దైవాన్ని ఆశ్రయించడం ద్వారా, సేవించడం ద్వారానే మనం అన్ని ఫలితములను పొంది జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఫలితములను పొందడానికి కాదు, కర్తవ్యములు అని చెప్పి భరతుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి కర్తవ్యములను చెయ్యనటువంటి వాడు శిక్షణే పొందుతాడు కదా. అందుకనే ఏమంటున్నాడు, యస్యార్యోనుమతే గతః, రాముడి వనవాసానికి కారణమైనటువంటి వాడు, సహ దేవానాం పితॄణాం తథైవ చ మాతాపిత్రో, అతడు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ, తథైవ మాతాపిత్రోహో, బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ శుశ్రూషాం మాస్మకార్షీతు, సేవను చేయకుండుగాక, అంటే సేవ చేసేటటువంటి బుద్ధిని పొందకుండా పాపాన్ని పొందుతాడు, సేవ చేయకుండా పాపాన్ని పొందుతాడు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి,
పితృణాం అంటే పితృదేవతలు, పితృదేవతలు అంటే గతించినటువంటి వారు అని అర్థము. మాతాపిత్రోహం అంటే బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులు అని అర్థము అన్నమాట. కావున బ్రతికి ఉండగా జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ అని చెప్పినట్లుగా బ్రతికి ఉండంగా వారిని సేవిస్తూ వారి మాట వినడము ద్వారాను, అలాగే వారు గతించిన తర్వాత వారికి చేయవలసినటువంటి సంస్కారములు, తర్పణాదులు ఇవన్నీ కూడా అంటే శ్రాద్ధాదులని నిర్వర్తించడం ద్వారాను ఈ కుమారుడు పుత్రుడు తస్మాత్ పుత్రస్య పుత్రత, ఆ పుత్రుడు సార్థకతను పొందుతాడు, లేకపోతే జన్మించి ప్రయోజనమే లేదు, పాపాన్ని పొందుతాడు అని అంటున్నారు. మరి ఇక్కడ భరతుడు ఏమని అంటున్నాడు? దేవతల యందు కానీ, పితృదేవతల యందు కానీ, లేకపోతే తల్లిదండ్రుల యందు కానీ విధేయ భావన లేకుండా వారిని సేవించకుండా వారి పట్ల తాను చేయవలసినటువంటి కర్తవ్యములను మరచిపోయి కర్తవ్యములను చేయకుండా పాపాన్ని పొందుగాక. అంతటి అంటే ఆ పాపాన్ని, అటువంటి పాపాలు చేసిన వారు అంటే వాటిని కర్తవ్యాలను మరచిపోయినటువంటి వారు ఎంతటి ఘోరమైనటువంటి పాపాన్ని పొంది నరకములను పొందుతారో అటువంటి నరకములను రామ వనవాసానికి కారణమైనటువంటి వారు పొందుతారు. ఒకవేళ తానే కారణమైతే తాను పొందుతాను అని అంటున్నాడు. కావున దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? దేవతార్చనము, అలాగే పితృదేవతలను అర్చించడం అంటే శ్రాద్ధాలను నిర్వర్తించడము, అలాగే బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేయటము కూడా విడిచిపెట్టకూడదు. ఇది మన కర్తవ్యము అని భావించి చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత సతాం లోకాత్ సతాం కీర్త్య సంజుష్టాత్ కర్మణస్తథా భ్రశ్యతు క్షిప్రమద్యైవ యస్యార్యోనుమతే గతః. రామవనవాసానికి కారణమైనటువంటి వాడు, రామవనవాసాన్ని అనుమతించినటువంటి వాడు, సతాం లోకాత్ ఉత్తములైనటువంటి వారు పొందే స్వర్గాది లోకములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి భ్రష్టుడైపోగాక, వాటి నుండి పతితుడైపోవాలి. అంటే ఇంతకుముందు చేసినటువంటి పుణ్యము ద్వారా అతడికి స్వర్గాది లోకములన్నీ కూడా కలిగేటటువంటి యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క పని అంటే రామవనవాసానికి కనుక కారణమైనట్లయితే, రామవనవాసానికి అనుమతించినటువంటి వాడు ఆ పుణ్యములన్నింటినీ కూడా కోల్పోయి ఉత్తమగత నుండి భ్రష్టుడైపోయి అధోగతి పాలైపోవాలి అని అంటూ, అంతేకాదు సతాం కీర్త్యాత్ సత్పురుషుల చేత ప్రశంసింపబడేటటువంటి వాడు కూడా ఆ ప్రశంసలను కూడా కోల్పోవాలి అన్నారు. అసలు అటువంటి ప్రశంసలను కోల్పోవటమే మరణము కంటే దారుణమైనటువంటిది అన్నారు. ఎందుకని అంటే సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యదే అన్నారు. ఒక్కసారి గొప్ప పేరు తెచ్చుకుని గొప్పవాడిగా గుర్తించబడి ఆ తరువాత వీడు గొప్పవాడు కాదు, వీడు నీచుడు అని కనుక అనిపించుకున్నట్లయితే అంతకు మించినటువంటి మరణం వేరే ఉండదు. కావున ఇక్కడ ఏమంటున్నాడు? సత్పురుషుల యొక్క మార్గం అంటే సత్పురుషులు పొందేటటువంటి గతుల నుండి భ్రష్టుడైపోవాలి అని చెప్పి అన్నాడు. అంతేకాదు సత్పురుషుల చేత కీర్తిని పొంది ఆ ఇంతకుముందు పొందినటువంటి ఆ కీర్తిని కోల్పోయి వారి యొక్క ప్రశంసలను కోల్పోయి వారి చేత నిందించబడే స్థితికి రావాలి అని అన్నాడు. అంతేకాదు సంజుష్టాత్ కర్మణ, సత్పురుషులు ఆచరించేటటువంటి మార్గము నుండి కూడా వైదొలగి అధోగతి పాలవుతారు అని చెప్పి అన్నారు. ఎందుకను అంటే మహాజనో ఏనగత సపంధా, సత్పురుషులు ఏ మార్గాన్ని ఆచరిస్తారో ఇతరులు కూడా అదే మార్గాన్ని ఆచరిస్తారు. సత్పురుషులు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో ఇతరులు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారని మనకు భగవద్గీతలో కూడా చెప్పారు కదా. మరి సత్పురుషులను కనుక అనుసరించినట్లయితే వారు పొందినటువంటి ఉత్తమగతులను పొందుతాం. అలా కాకుండా ఆ సత్పురుషుల యొక్క మార్గాన్ని విడిచి కుమార్గాన్ని, దుర్మార్గాన్ని కనుక ఆశ్రయించినట్లయితే ఉత్తమగతులను కోల్పోయి అధోగతి పాలైపోతారు అనే విషయం కూడా దీని ద్వారా తెలియజేస్తూ మరి ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు? రామవనవాసానికి కారణమైనటువంటి వారు సద్గతుల నుండి దూరమైపోయి అధోగతి పాలవుతారు. అంతేకాదు సత్పురుషుల చేత పొందేటటువంటి కీర్తిని పొందకుండా అపకీర్తి పాలైపోతారు. సత్పురుషుల యొక్క మార్గాన్ని విడిచి దుర్మార్గాన్ని అవలంబించి అనేకమైనటువంటి పాతకములను, పాపములను పొందుతాడు.
అటువంటి పాపములన్నీ కూడా తనకు కలుగుగాక అని చెప్పి భరతుడు ఈ విధంగా అనుకుంటూ మరో మాట కూడా అంటున్నాడు. అపాస్య మాతృ శుశ్రూషాం అనర్ధే సోవతిష్ఠతాం దీర్ఘబాహుర్మహావక్షా యస్యార్యోనుమతే గతః. యస్య అనుమతే, ఎవరి యొక్క అనుమతితోటి రాముడు వనవాసానికి వెళ్ళాడో అటువంటి వాడు దీర్ఘబాహు మహావక్ష ఆర్య గత. అంటే ఇక్కడ చూడండి, దీర్ఘబాహు మహావక్ష అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే రాముడికి సమస్తమైనటువంటి రాజరిక లక్షణములు కూడా ఉన్నాయి, రాజు అయ్యేటటువంటి యోగ్యత అర్హత అధికారము ఉన్నాయి అనే విషయం తెలియజేయటం కోసం ఆ విధంగా రాముడు పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందనీయకుండా వనవాసానికి పంపించినటువంటి వాడు, అటువంటి దానికి కారణమైనటువంటి వాడు. మాతృశుశ్రూషాం అపాస్య, తల్లిని సేవించేటటువంటి బుద్ధిని, ఆ సేవించేటటువంటి పుణ్యమును కూడా విడిచిపెట్టి అనర్థే అవతిష్ఠతాం, అనర్థముల యందు అంటే ఆపదలను తెచ్చేవాడి యందు, అధర్మము యందు ప్రవర్తించి మహాపాతకములను పొందుగాక అని అన్నాడు. ఇక్కడ భరతుడు కూడా చూడండి, మరి రాముడి యొక్క వనవాసానికి కారణమైనది అని చెప్పి కైకేయీదేవిని దండించవచ్చును, కానీ ఆమె తల్లి కావున, అందులోనూ కూడా రామచంద్రమూర్తికి కైకేయీదేవి అంటే ఇష్టము కావున, రాముడు నిన్ను తల్లిగా భావించి గౌరవిస్తాడు కావున నిన్ను నేను దండించకుండా విడిచిపెడుతున్నాను, లేకపోతే నువ్వు చేసినటువంటి పనికి నేను దండించవలసినదే. కానీ రాముడు మా అన్న రాముడు నొచ్చుకుంటాడు అని చెప్పి నిన్ను దండించడం లేదని చెప్పి భరతుడు తన కన్నతల్లి అయినటువంటి కైకేయితో కూడా అంటాడు కదా. అంటే మాతృసేవ చెయ్యటము అనేది తప్పనిసరి అని, పైగా అప్యకార్య శతం కృత్వా న త్యక్తవ్యా అని ఎన్నంటే వందల కొలది తప్పులు చేసినప్పటికీ కూడా శిశువు అయినటువంటి బిడ్డను, అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి పుత్రుణ్ణి, అదేవిధంగా కట్టుకున్నటువంటి భార్యను కూడా ఎన్ని తప్పులు చేసినా సరే వారిని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వారిని విడిచిపెట్టకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతున్నది కదా. అందుకనే ఇక్కడ భరతుడు ఆమె చెయ్యకూడనటువంటి ఘోరమైనటువంటి తప్పు చేసినప్పటికీ కూడా భరతుడు నిందించి ఊరుకుంటున్నాడు తప్ప ఆమెను దండించటం లేదు. దండించాలి అని ఉన్నా సరే తాను అదుపులోనే ఉంటున్నాడు తప్ప ఆమెను దండించడంలా కేవలం నిందిస్తున్నాడు మాత్రం. మరి ఇక్కడ ఏమంటున్నాడు, రామవనవాసానికి కారణమైనటువంటి వాడు తల్లి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని, ఆ మనసుని కూడా కోల్పోయి పాపాన్ని పొందుగాక అని అంటున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులను సేవించడం ద్వారా అనేకమైనటువంటి పుణ్యములను పొందగలుగుతారు. ఆ సేవించేటటువంటి అవకాశం ఉండటం కూడా ఒక భాగ్యము అని చెప్పి అన్నారు. మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పైకి తీసుకొస్తూ ఉంటారు. తీరా ఆ పిల్లలు పైకొచ్చి వాళ్ళు చక్కగా ఉద్యోగం చేసి ఈ తల్లిదండ్రులను పోషించి వీరిని సుఖపెట్టే సమయం వచ్చేటప్పటికీ ఈ తల్లిదండ్రులు గతించేస్తూ ఉంటారు. అంటే అప్పుడు అంటూ ఉంటారు, అయ్యయ్యో పాపం అదృష్టం లేదు, పిల్లలు ఎదిగేటప్పటికీ పాపం వాళ్ళు గతించేశారు అనుకుంటుంటారు. కానీ అక్కడ అదృష్టం లేనిది తల్లిదండ్రులకి కాదు, ఆ పిల్లలకు అదృష్టం లేదు అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకు అంటే తమను పెంచి పోషించి తమను ఇంత ప్రయోజకులుగా చేసినటువంటి తల్లిదండ్రులకి సుఖపెట్టే అవకాశం కానీ, వారిని సేవించేటటువంటి అవకాశం కానీ, తాము సంపాదించినటువంటి సంపాదనతో వారిని సుఖపెట్టేటటువంటి అవకాశం కానీ ఆ సంతానానికి కలగలేదు అంటే ఆ దురదృష్టం తల్లిదండ్రులది కాదు, ఆ పిల్లలది అని చెప్పాలి. ఎందుకు అంటే తమను పెంచి పోషించినటువంటి వారిని తాము సంపాదించినటువంటి వారితో పోషించడము, వారిని ఆనందపరచగలగటము అనేది అది ఎన్నో జన్మల అదృష్టంగా పొందవలసినటువంటిది, అది పుణ్యఫలంగా వచ్చేటటువంటిది అన్నమాట. మరి అటువంటి అవకాశం లేకపోవటం అనేది కూడా ఒక పాపకారణమే అని చెప్పి అంటుంటారు. మరి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, రామవనవాసానికి కారణమైనటువంటి వాడు తల్లిదండ్రులను సేవించేటటువంటి అదృష్టాన్ని పొందకుండుగాక. అలాగే అనర్థే అవతిష్ఠతాం, అధర్మ మార్గంలో ఉండుగాక, తద్వారా అనేకమైనటువంటి పాపములను నరకములను పొందుగాక అని ఈ విధంగా భరతుడు
తనకు అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమను, తాను రామవనవాసానికి ఏమాత్రము కారణము కాదు అంటే తన ప్రమేయమేమీ లేదు అనేటువంటి తన నిరపరాధిత్వాన్ని, అలాగే రామవనవాసానికి కారణమైనటువంటి వారికి భరతుడు ఎన్ని శిక్షలు వేయదలుచుకున్నాడు, ఎటువంటి శిక్షలు కలగాలి అని చెప్పి అనుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా ఆయన భరతుడు తన మాటలతోటి తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మధ్యే ప్రసక్తో భవతు మధ్యే ప్రసక్తో భవతు స్త్రీష్వక్షేషు చ నిత్యశః ఈశ్వక్షేషు చ నిత్యశః కామక్రోధాభిభూతస్తు కామక్రోధాభిభూతస్తు యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః మాస్మధర్మే మనోభూయాత్ ఆస్మధర్మే మనోభూయాత్ అధర్మం సునిషేవతాం అధర్మం సునిషేవతాం అపాత్రవర్షీ భవతు అపాత్రవర్షీ భవతు యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః సంచితాన్యస్య విత్తాని సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః వివిధాని సహస్రశః దస్యుభిర్విప్రలుప్యంతాం దస్యుభిర్విప్రలుప్యంతాం యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ఉభే సంధ్యేషయానస్య ఉభే సంధ్యేషయానస్య యత్పాపం పరికల్ప్యతే యత్పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్తస్య తచ్చ పాపం భవేత్ తస్య యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః యదగ్నిదాయకే పాపం యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే యత్పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్పాపం మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతాం తత్పాపం ప్రతిపద్యతాం దేవతానాం పితॄణాం చ దేవతానాం పితॄణాం చ మాతాపిత్రోస్తథైవ చ మాతాపిత్రోస్తథైవ చ మాస్మకార్షీత్ సశుశ్రూషాం మాస్మకార్షీత్ సశుశ్రూషాం యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః సతాం లోకాత్ సతాం కీర్త్యాత్ సతాం లోకాత్ సతాం కీర్త్యాత్ సంజుష్టాత్ కర్మణస్తథా సంజుష్టాత్ కర్మణస్తథా భ్రశ్యతు క్షిప్రమద్యైవ భ్రశ్యతు క్షిప్రమద్యైవ యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః అపాస్యమాతృశుశ్రూషాం అపాస్య మాతృశుశ్రూషాం అనర్థే సోవతిష్ఠతాం అనర్థే సోవతిష్ఠతాం దీర్ఘబాహుర్మహావక్షాః దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోనుమతే గతః యస్యార్యోనుమతే గతః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచసప్తతితమే సర్గే పంచసప్తతితమే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని అలాగే మంగళవాక్యాలను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో